నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. ఆయన ఏం చేసినా సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారట. ఇదే ఆయనకు బీపీ తెప్పిస్తోందా? తన పని కాలేదన్న టెంపర్లో ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదా? తాను సిఫారసు చేసిన వ్యక్తికి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఎస్పీ ఆఫీసులో 10 గంటల పాటు హల్చల్ చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారిందా? పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజకీయం రసవత్రంగా మారింది. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గెలిచిన చదలవాడ అరవింద్ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. వరుస వివాదాలతో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం అడ్వకేట్ శ్రీరామినేని ప్రసాద్ పేరును రికమెండ్ చేస్తూ ఎస్పీకి లెటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి 8 నెలలైనా ప్రసాద్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో పోస్టింగ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. 8 నెలలైనా ఇంకా పోస్టింగ్ రాలేదని ఎస్పీని ప్రశ్నించారు. ఇదే వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్పీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. అయినా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాత్రం ఎస్పీ ఆఫీస్లోనే ఉండిపోయారు. సాయంత్రం వరకు ఎస్పీ ఆఫీస్లోనే ఉన్నారని తెలుసుకున్న ఎస్పీ మళ్లీ తన కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ కృష్ణారావు ఎమ్మెల్యే అరవింద్ బాబుకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. దీంతో పరిస్థితిని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠికి చేరవేశారు. ఇదే సమయంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అరవింద్ బాబుతో ఫోన్లో మాట్లాడారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరవింద్ బాబుతో మాట్లాడారు. ఐజీ త్రిపాఠి కూడా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఐజీతో మాట్లాడకుండా అరవింద్ బాబు రెస్ట్ రూమ్ కు వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంత పిలిచినా ఎమ్మెల్యే తలుపులు తీయకపోవడంతో సిబ్బంది తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సిఫారసు చేసిన న్యాయవాదికి పోస్టింగ్ ఇచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే వెళ్లిపోయారు. 8 నెలల క్రితమే ఎమ్మెల్యే సిఫారసు చేసినా పోస్టింగ్ రాకపోవడానికి టీడీపీలో ఉన్న విభేదాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇలా తరచూ ఎమ్మెల్యే చెప్పినా పనులు జరగకపోవడంతో ఆయన ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా తన మాట చెల్లుబాటు కాకపోవడం, సొంత పార్టీ నేతలే ఇబ్బందులు సృష్టించడంపై పేటలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గెలిచినప్పటి నుంచి నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. ఒకవైపు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో ఎమ్మెల్యేకు విభేదాలున్నాయి. మరోవైపు స్థానిక నేతలు కొంతమంది అరవింద్ బాబును టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ చేశారట. దీంతో ఎమ్మెల్యే ఏ పని మొదలుపెట్టినా సొంత పార్టీ నేతలే ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తూ వచ్చారట. నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రిలో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసే వ్యవహారంలో కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. స్థానిక నేతలు కోడెల విగ్రహాన్ని ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే ఎమ్మెల్యే చెప్పటం వల్లే విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని సూపరింటెండెంట్ చెప్పడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. తర్వాత కొంతమంది టీడీపీ నేతలు వైసీపీ నాయకులతో చేతులు కలిపి ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. నరసరావుపేట లిక్కర్ డిపోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి తాను చెప్పిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు అరవింద్ బాబు. అయితే ఎన్నాళ్లైనా అధికారులు అరవింద్ బాబు చెప్పిన వారికి పోస్టింగ్లు ఇవ్వలేదు. వైసీపీ హయాంలో నియమించిన వారిని ఎందుకు తొలగించారంటూ ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక కొంతమంది నేతలు ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కమిషన్ కార్యాలయానికి వెళ్లి తాను చెప్పిన వారికి పోస్టింగ్ ఇవ్వాలంటూ హడావుడి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హల్చల్ చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇటీవలే జనసేన నరసరావుపేట ఇన్ఛార్జి జిలానీ ఎన్నికల్లో జనసేన నేతలు చేసిన సేవను ఎమ్మెల్యే మర్చిపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే తమకు సహకరించడం లేదని నేరుగా ఆరోపించారు. అయితే జిలానీ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో సన్నిహితంగా ఉంటారని ప్రచారంలో ఉంది. దీంతో జిలానీ ఆరోపణల వెనుక ఎంపీ ప్రమేయం ఉందని ఎమ్మెల్యే వర్గీయులు భావిస్తున్నారు. ఇలా నిత్యం వివాదాల్లో ఉండటం, క్రియేట్ చేయటంపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.